ఈ చేయి ఎన్నోసార్లు పాణి చేయిని తాకింది. కాని పాణిలో నా మీద ద్వేషం ఎంతగా పెరిగిందంటే ఇప్పుడు ఈ చేతి స్పర్శను కూడా పాణి గుర్తించలేకపోతున్నాడు. మీకు ఇంజెక్షన్ చేయాలి. స్వప్న స్వప్న బస్వా, ఫ్రెష్ అయ్యిరా, భోంచేద్దు గాని. మైథిలి, నాకెందుకో మనం ఒకసారి పాణిని వెళ్ళి కలిస్తే బాగుంటుందనిపిస్తుంది. కొన్ని ఆలోచనల్లోనే బాగుంటాయి బసవా, వాటిని అలాగే ఉండని.
వాటిని నమ్ముకుని ముందుకు సాగితే నష్టపోతాం, కష్టపడతాం. ఇప్పుడు మాత్రం నువ్వు సుఖంగా ఉన్నావా? నా మాట విని మైథిలి, మనం పాణికి నిజం తెలియచేయడమే మంచిది. తెలియచేయాలని నాకు ఉంది బసవా, కానీ వినటానికి పాణి సిద్ధంగా లేడు. అలా అని ఎన్నాళ్ళు ఇలా చెప్పకుండా ఉంటాం? అరుస్తారా? ఇంకా షూట్ చేసుకోలేదు. అరే, సేమ్ రియాక్షన్, కొంచెం కూడా తేడా లేదు. ఐ మీన్, భర్త అయినా బసవైనా నీకొకటే కదా అని. పాణి, నా మాట విను. నో, ఈరోజు మాట్లాడే ఛాన్స్ నాకు మైథిలికి మాత్రం, నీకు లేదు. యు ఆర్ జస్ట్ ఎ స్పెక్టేటర్. గేమ్ లాంటి మా లైఫ్ని చూస్తూ ఉండు అంతే. సో నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది. ఐఎమ్ రైట్? పాణి, నేను వెయిట్ 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 తర్వాత నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. లెట్ మీ స్పీక్ అవుట్. చాలా ఉంది లోపల, చాలా. సారీ బస్వా, కొంచెం టైం పట్టొచ్చు. నీ కాళ్ళు నొప్పి పెడతాయం, అలా కూర్చో. లేకపోతే మైథిలి బాధపడుతుంది. నా ఉద్దేశం ఏంటంటే, నీ మైథిలి బాధపడుతుంది. మైథిలి 1 2 3 ముగ్గురు ఆడవాళ్ళే. ఒకరు కన్న తల్లి, అదే నీ క్లోజ్ ఫ్రెండ్ తులసి. ఒకరేమో కట్టుకున్న భార్య, దట్ ఈస్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ద గ్రేట్ నీలా. తను నాకు తోడబుట్టిందో లేదో కూడా నాకు తెలీదు, బట్ నాకు అక్క అంట. ఆఫ్ కోర్స్, హెల్ విత్ ద రిలేషన్స్. హెల్ విత్ ద రిలేషన్స్. బట్ మీరు ముగ్గురు నా లైఫ్ని సర్వనాశనం చేసేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ టార్చర్. నా తల్లి నన్ను కనడమే మోసంతో కన్నదే, కనటమే. ఇంకా నువ్వు, తల్లిలో ప్రేమ లేదు. కనీసం ప్రేమించే అమ్మాయినైనా పొందాను అని నమ్మి ఆడవాళ్ల మీద నాకున్న అభిప్రాయాన్ని మార్చుకొని మరీ నీ మెళ్ళో తాళి కట్టాను. నా నమ్మకానికి ఫలితమేంటో నీకు తెలుసా? మోసం.
ఇంకా నెంబర్ 3 నీల. యునో, నీల నాకు ఫ్రీ గిఫ్ట్ లాంటిది. పండగలకి పబ్బాలకి షాపింగ్ కాంప్లెక్స్లలో ఇస్తారే, ఆ టైప్ అన్నమాట. నా ప్రమేయం లేకుండానే నా లైఫ్లోకి ఎంటర్ అయింది. నా క్యారెక్టర్ని, నా యాటిట్యూడ్ని, నా గ్రాటిట్యూడ్ని అన్నీ ఆవిడ ఎంట్రీతో ఎగ్జిట్ చేసి పారేసింది. ఇలా మీ ముగ్గురు నా కంప్లీట్ లైఫ్ని కంపు కంపు చేసేశారు. నేను ఒక విషయం చెప్తాను బసవా, దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. ఇది అందరినీ ఉద్దేశించి అంటున్న మాట కాదు. కేవలం నా లైఫ్లో ఉన్న ఆడవాళ్ల గురించి మాత్రమే నేను స్ట్రెస్ చేసి మరీ చెప్తున్న విషయం. అదేంటో నా ఎదవ జీవితం. నా లైఫ్లో ఉన్న ప్రతి ఆడదానికి అందరి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఒక్క మొగుడి మీద తప్ప. అందరికీ వాల్యూ ఇస్తారు, ఒక్క మొగుడికి తప్ప. బసవా, నీల కూడా అంతే, కన్ఫర్మ్. పెళ్ళవని అప్పుడు బయటపడుతుంది. దానికి ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. నాకు చిన్నప్పటి నుండి నాన్న ఎలా ఉంటాడో తెలియదు, ఆయన ప్రేమ తెలీదు. తల్లి ఉన్న ప్రేమకు నోచుకోలేదు. ఆఖరికి పడక ఒకదాని మీద మనసు పడితే అది అలాగే తయారైంది. ఎలాంటి లైఫ్ నాదే. ఎమోషన్స్ లేవు, సెంటిమెంట్స్ లేవు, ప్రేమలు లేవు, పగలు లేవు, తప్పులు లేవు, సంజాయిషీలు లేవు. కానీ వాటన్నిటిని నాకు అలా రుచి చూపించి వదిలేశారు. ఇప్పుడు నేను వాటితో నానా తంటాలు పడుతున్నాను. వాటి వల్ల నా క్వాలిటీస్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి. దానికి కారణం మీ నాన్న. మాట్లాడొద్దని చెప్పాను, మాట్లాడా, బట్ కరెక్ట్గా చెప్పాను. మా నాన్నే కారణం. ఎస్, ఆయనే నా లైఫ్లో మొదటి నుండి ఉండుంటే ఈ ఆడవాళ్ళందరికీ దూరంగా ఉంచి నన్ను ఆనందానికి దగ్గరగా ఉంచేవాడు. నేనెలా బతికేవాడినో మైథిలికి బాగా తెలుసు బసవా. నన్ను నాలా చివరిగా చూసింది మైథిలియే. మెటీరియలిస్టిక్గా ఉండేవాణ్ణి మెంటల్ నా కొడుకుని చేసింది. ఏంటి మైథిలిది? ఏంటిది? నేను నిన్ను వద్దనుకుంటున్నప్పుడు మొదలయ్యచ్చు కదా. ఎందుకు నా వెంట పడుతున్నావు మైత్? వై? నేను పోతే నువ్వు మనశాంతిగా ఉంటావా? వాణి, నీకేమన్నా పిచ్చా? ఇంతకు ముందు ఉండేది కాదు. మీరు ఎంటర్ అయిన తర్వాత నా లైఫ్లోకి అన్నీ ఎంటర్ అయిపోయాయి. నా హార్డ్ డిస్క్లో ఉన్న డేటా అంతా ఎరేజ్ అయిపోయి కొత్త కొత్త ఫైల్స్ అన్నీ వైరస్లా లోడ్ అయ్యాయి. అన్ని ఫైల్స్ నన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడమే, ఒక్కటి తప్ప. అదేంటి తెలుసా? యాంటీవైరస్ లాంటి మా నాన్న జేడే, ద గ్రేట్ జేడే తెలుసా? తనెప్పుడు నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటాడు. ఫ్యూచర్ ఏంటి, అది వీడికి లేకుండా చేశామే అని ఆలోచిస్తున్నారా? మా
నాన్న నాతో చెప్పలేక తాతతో ఓ విషయం చెప్పి పంపించాడు. ఏంటో తెలుసా? తులసి, మైథిలి, నీల ఇలాంటి ఆడవాళ్ళు తరచూ తారసపడుతూనే ఉంటారు నాన్న. అలాంటి వాళ్ళకు కొంచెం దూరంగా ఉండు. లైఫ్లా ఉంటుంది. వైఫ్ ఉంటే మాత్రం నైఫ్ పక్కలో ఉన్నట్టే అని. దాని అర్థం ఏంటో తెలుసా? మా నాన్న ఇలాంటి వాళ్లతో చాలా నరకం అనుభవించాడు. ఆ జ్ఞాపకాలు చాలాసార్లు అతను చావడానికి ప్రోత్సహించాయి. బట్ తను నా కోసం బతికాడు. నా ఫ్యూచర్ మీద నాకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం బతికాడు. ఎక్కడ నా లైఫ్ కూడా తనలాగా అయిపోతుందేమోనని భయపడి బతికాడు. అలాంటి మా నాన్న మీద దీనికోసం పోలీస్ కేసు పెట్టాను. నా మనసు బాధపడకూడదని ఆలోచించిన ఆయన మనసు బాధ పెట్టాను. దాంతో ఆయన మళ్ళీ నాకు దూరం అయ్యాడు. ఒకప్పుడు తులసి వల్ల దూరం అయ్యాడు, మళ్ళీ నీ వల్ల దూరం అయ్యాడు. నా లైఫ్లో కన్నీళ్ళంటే ఏంటో కూడా నాకు తెలియదు. అవి ఎందుకు వస్తాయో కూడా నాకు తెలియదు. కానీ అవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. నా అనుకున్న వాళ్ళు దూరమైనప్పుడు, మనసుకు నచ్చిన వాళ్ళే మన మనసుని ముక్కలు ముక్కలు చేసి వెళ్ళిపోయినప్పుడే కన్నీళ్లు కట్టలు తెంచుకుంటూ వస్తాయి. తాగద్దు, తాగద్దు. నన్ను అలా చూడద్దు. ఆ చూపుతానే నన్ను ఇలా చులకం చేశావు. మైథిలి, నీ తర్వాత నన్ను ఇంకో అమ్మాయి ఇంప్రెస్ చేసింది తెలుసా? పేరు స్వప్న. పాప నర్సు మోగని. చాలా కనెక్ట్ అయింది. నన్ను బాగా చూసుకుంది. ఆ అమ్మాయి నీకంటే గొప్పగా చూసుకుంది. బట్ ఈరోజు హాస్పిటల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూసిన తర్వాత, అంటే అప్పుడు నా కళ్ళకి గంతలున్నాయి కదా, తను ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, తెలుసుకుందామని చూశా. అప్పుడు అర్థమైంది, ఈ ప్రపంచం మొత్తంలో నన్ను ఈజీగా మోసం చేయగలిగేది మైథిలియే అని. వాణి, నా మాట విను. ఏయ్, just listen. ఒక్కసారి మోసపోయినోడ్ని అమాయకుడు అంటారు. కానీ అదే మనిషి చేత అదే పద్ధతిలో రెండోసారి కూడా మోసపోతే అది అవివేకం అంటారు. నాకు నేను చాలా తెలివైన వాడిని అనుకునేవాడిని. బట్ ఈ రోజుతో నేనొక వేస్ట్ ఫెలోనని అర్థమయ్యింది. నువ్వు గ్రేట్ మైథిలి. హాస్పిటల్లో నాతో నాటకం, ఇక్కడ వీడితో జీవితం. చాలా ఎంజాయ్ చేస్తున్నావు కదా లైఫ్ని? ఎంజాయ్ చేస్తున్నావు కదా? హ్యాట్స్ ఆఫ్.
ఇంట్లో నుండి బయలుదేరే ముందు నా కోపం నేను చంపాలన్నంత వరకు ఉండేది. కానీ ట్రావెలింగ్లో టైం పట్టింది కదా, మైండ్ ఊరికే ఉంటుందా, థాట్ మార్చేసి ఏ రోజైతే పాణి తాళించింది ప్రేమ కాదు మోసానికని తెలిసిందో ఆ క్షణమే నువ్వు నా దృష్టిలో చనిపోయావు. మళ్ళీ ఈరోజు నువ్వే ఇంకొకసారి నన్ను మోసం చేశావని తెలిసినప్పుడు ఇప్పుడు మారిన పాణి చచ్చిపోయాడు. నేను పాత పాణినే. ఐఎమ్ నాట్ ఎ మ్యాన్. దిస్ ఈజ్ ఎ మెటీరియల్. ఇప్పుడు అర్థమైంది మైథిలి. లైఫ్లో ఆడది ఎంటర్ అయితే అది ఉన్నంత వరకే లైఫ్ ముందుకు సాగినట్టుంటుంది. కానీ అది లేదని తెలిసిన మరుక్షణం లైఫ్ మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒక మగాడి విజయం వెనక ఎంతమంది ఆడవాళ్లున్నారో నాకు తెలీదు. కానీ అవసరాల కోసం మగాణ్ణి కుక్కలా వెంట తిప్పుకుని నీలాంటి ఆడవాళ్లు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. యు ఆర్ ఎ లయర్. యు ఆర్ ఎ చీటర్.